ఎస్సీ స్టేట్ ఎస్సీ కమిషన్ దగ్గరకు పోయినాక ఢిల్లీ ఎస్సీ కమిషన్ కూడా పోతాం, సెంట్రల్ ఎస్సీ కమిషన్ కూడా పోతాం, మా మహిళలందరినీ కూడా తీసుకొని వస్తాం. మీరు ఎట్లా ఆపుతారో చూస్తాం. ఆపురిగా మీ దమ్ముంటే చూస్తాం, ఎట్లా ఆపుతావో చూస్తా. ఇన్ని రోజులు ఆగినా ఓపిక పట్టినా పిలిచి బెదిరియడం ఏంది? మీరు బెదిరిస్తే ఏంది? మీతో అయ్యేది ఏంది? కేసులు పెట్టుకో, కేసులు ఎన్ని పెడతావు పెట్టు. మళ్ళా మేము అధికారంకి వచ్చినాక చెప్తున్నా, హెచ్చరిస్తా ఉన్నా, బిడ్డ మిత్తితో సహా వసూలు చేస్తాం, ఎవరిని కూడా ఇచ్చిపెట్టాం. ఇలా చేస్తున్న అధికారులు ఎక్స్ట్రా ఉన్నోళ్ళందరికీ మీరు అనుకుంటారు కావచ్చు ఇది కామన్ అని, బిడ్డ కౌశిక్ రెడ్డితో గోక్కుంటారు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. మా దళిత బిడ్డల్ని, నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళిత బిడ్డని పిలిపించి బెదిరిస్తారు, కొడతారు, బూట్లతో తంతారు. ఏమనుకుంటారు? మీరు మిత్తి ఎందుకు మీరుతురు? మీరేం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని పనిచేస్తలేరు, గుర్తుపెట్టుకోండి. మీరు పని కాంగ్రెస్ పార్టీ జీతం ఇస్తలేదు, మీకు ప్రభుత్వం జీతం ఇస్తుంది. ప్రజల పైసలు జీతం వస్తున్నాయి, ప్రజల దగ్గర నుంచి. ప్రజలు ట్యాక్సులు కడితే మీకు జీతాలు వస్తున్నాయి. నోటికి వచ్చినట్టు మాట్లాడడం, హుజురాబాద్ చౌరస్తాల నోటికి వచ్చినట్టు మాట్లాడడం, జమ్మికుంట చౌరస్తాల నోటికి వచ్చి మాట్లాడుతున్నాం. ప్రతి పోలీస్ ఆఫీసర్కి చెప్తా ఉన్నాను, మీ డేటా మొత్తం తీసిన నేను నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పోలీస్ ఆఫీసర్కి చెప్తా ఉన్నాను. మీరు ఏమనుకున్నా మంచిదే, మీ ప్రతి డేటా మీరు ఎవరి దగ్గర పైసలు వసూలు చేసిరో నేను చాలా త్వరలోనే మీ అందరి మీద కూడా ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నాను. మీరు రాసి పెట్టుకోరు. ఎవరెవరి దగ్గర పైసలు తీసుకుర్రో, ఎవరెవరి దగ్గర డెలివరీలు ఎక్కడెక్కడ చేపిస్తుర్రో, ఏ పెట్రోల్ పంపులో చేయిస్తుర్రో, ఏ కిరాణా షాపులలో చేయిస్తుర్రో, ఎవరెవరికి చేయిస్తుర్రో డైసలు తీసుకుని అన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తా. మీరు బెదిరించుడు కాదు, నోటు దగ్గర పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు ఇష్టం ఉన్నట్టు చేసి కేసులు పెడితే భయపడేటోడు ఎవరు లేడు అని కూడా నేను ప్రత్యేకంగా మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఏసీపీ గారిని మాత్రం హెచ్చరిస్తా ఉన్నాను, ఇతర పోలీస్ ఆఫీసర్లను కూడా హెచ్చరిస్తా ఉన్నాను, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను. దీంతో పాటు నెక్స్ట్ టైం మీరు మా దళితుని కూడా నెక్స్ట్ టైం అన్యాయంగా పోలీస్ స్టేషన్కి పిలిచి కొట్టడం కానీ పిలిస్తే కానీ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి నేను చెప్తా ఉన్నాను, మిమ్మల్ని అన్యాయంగా పోలీసు వాళ్ళు పిలిస్తే మీరు నాకు ఒక్క ఫోన్ కాల్ ఇవ్వండి. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. హుజురాబాద్ నియోజకవర్గంలో వేలాది మంది కార్యకర్తలు తరలిస్తాం, ఎంతమందిని అరెస్ట్ చేస్తూ వచ్చి చూస్తామని చెప్పి నేను పోలీస్ వాళ్ళకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. ఇలా కావాల్సింది, ఇలా నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, కావాల్సింది తెలంగాణలో మార్పు కదా, దళిత కుటుంబాలలో వెలుగు నింపాల్సింది కదా. ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన 10 లక్షల రూపాయలతోని, ఇలా దళిత కుటుంబాల జీవితాలలో వెలుగు నింపే కార్యక్రమం కేసీఆర్ గారు చేస్తే మీరు ఏం చేస్తుర్రు? ఇచ్చిన 2 లక్షల మందికి కూడా అకౌంట్లు ఫ్రీజ్ చేయమని చెప్పడం మీకు న్యాయమేనా అని నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు. నేను యావత్ తెలంగాణలో ఉన్న దళిత వర్గాలను అడుగుతా ఉన్నాను, దళిత సంఘాలను అడుగుతా ఉన్నాను, మీరు ఎందుకు సప్పుడు యొక్క ఊకుంటా ఉన్నారు? హుజురాబాద్లో ఇవాళ దళిత కుటుంబాల మీద, మీ అన్న దమ్ముల మీద, అక్క చెల్లెల మీద కేసులు పెడతా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు ఎందుకు స్పందిస్తలేవని అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా 33 జిల్లాలలో ప్రతి దళిత సంఘం ఖచ్చితంగా స్పందించాలి దీని మీద. ఇలా కేసీఆర్ గారు ఇస్తా అన్న 10 లక్షల దళిత బంధు 10 లక్షల రూపాయలది, కాంగ్రెస్ పార్టీ 12 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తా అన్నారు, ఎందుకు ఇయ్యరు అనేది ఇలా 33 జిల్లాలలో ఖచ్చితంగా స్పందించాలి, ప్రతి దళిత సంఘం స్పందించాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇలా హుజురాబాద్లో కేసులు కావచ్చు, రేపు మీ అందరి మీద కూడా అవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా నేను దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నాను, ప్రతి దళిత సంఘానికి, ప్రతి దళితునికి దండం పెట్టి చెప్తా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు ఇస్తాన్న 10 లక్షల రూపాయలు ఎందుకు ఫ్రీజ్ చేసిండ్రు? మీకు ఆర్డర్ కాపీ మళ్ళొక్కసారి చూపిస్తా, మీకు కావాలంటే ఆ ఆర్డర్ కాపీ ఒక్కసారి జీతం ఆర్డర్ కాపీని మళ్ళొక్కసారి మీకు చూపిస్తా. ఇలా కేసీఆర్ గారు మళ్ళొక్కసారి తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాలలో, కొత్త 33 జిల్లాలలో ప్రతి దళితుని ఆలోచించమని కోరుతా ఉన్నాను.